శంకర్, ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి మేడిగడ్డ నుంచి మల్లన్న సార్ దాకా ఇదంతా తిరిగినావు కదా. అవును. ఉమ్మడి కరీంనగర్ ఇదంతా బయట అంతా తిరిగినావు కదా. నేనే మీరు దిగుతురు మాయమట్టి. నేను కరీంనగర్ నాకంతా పాత దాని లెక్కనే ఉంటుంది. నువ్వు నల్గొండ నుంచి వచ్చి ఇక్కడ తిరిగినావు కదా, ఆ ఫారెస్ట్ ఏరియా అదంతా చూసినావు. అవును. అదంతా ఎట్లా అనిపించింది నీకు? అంటే ఇప్పుడు నాకు ఇది కొత్త ఏం కాదు. అంటే ఇది 2వ సారి నేను తిరగడం కాళేశ్వరంకి సంబంధించి నా బెల్ట్ మీద తిరగడం, నేను కరీంనగర్ తిరగడం కూడా. కాకపోతే 2019లో పోయినాం మేము. ఆ టైంలో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ప్లస్ అప్పుడు తిరిగితే ఒక ఏదో తెలియని, అంటే వాటర్ మనకు వస్తున్నాయి అనేటువంటి ఫీలు, అంటే ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఫీల్, అది కొంత ఉండే. అంటే కొంత హ్యాపీనెస్ అనమాట. కొంత అప్పుడు తెలుసుకునే, అప్పుడు మొత్తం లెర్నింగ్ కోసమే తిరిగినాం అప్పుడు. అంటే అసలు కాళేశ్వరం ఏంది, కథ ఏంది, కార్ఖానం ఏంది, నీళ్ళు ఏడికెళ్ళి వస్తాయి, అత్తుమ్మిడేటి ఏంది, మేడిగడ్డ ఏంది, ఇవన్నీ పోయినాం అప్పుడు కూడా. అది తెలుసుకోవడం కోసం, ఒక సబ్జెక్ట్ గెయిన్ చేసుకోవడం కోసం మాత్రం తిరిగినాం. అప్పుడు కొంత పాజిటివ్ వైబ్ ఉండే. ఈసారి తిరుగుడులో కొంత వేరే డిఫరెంట్ ఉందబ్బా. అంటే నీకేమనిపించింది తెలియదు కానీ కొంత డిఫరెంట్ ఉంది ఈసారి. అంటే డిఫరెన్స్ మీన్స్ అంటే ఒక రకమైన బాధ చెప్పొచ్చా, లేకపోతే ఒక రకమైనటువంటి విప్లవం అంటాం చూసినా, ఒక తిరుగుబాటు, ఒక కసి వచ్చింది అనమాట. ఒక తిరుగుబాటు అనేది మేబీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి పుడుతుంది కావచ్చు. మనం తిరిగినటువంటి ప్రాంతం ఎఫెక్టా, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను చూస్తూ ఉంటే నేను చెప్తా ఒకటి. అట్లెందుకు అనిపించింది అంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏడ స్టార్ట్ చేసినాం అబ్బా, ఆ రోజు మేడిగడ్డ దగ్గర స్టార్ట్ చేసినాం. మనం మేడిగడ్డ దగ్గరికి చూసినప్పుడు ఆ నీళ్లు చూస్తే ఒక రకమైన ఫీల్. ఎందుకంటే నువ్వు కానీ నేను కానీ మనం రైతు కుటుంబం నుంచి వచ్చినాం. కాబట్టి మనకు నీళ్ళ ప్రాముఖ్యత ఏంది, నీళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. ఏంది అంతే కదా. అంటే నీళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, ఆ నీళ్ళు ఉంటే మనం ఏమేమి చేయొచ్చు, పంటలు పండించవచ్చా, లేకపోతే ఆ భూమిలో, ఆ మట్టిలో ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చు అనేది వాటర్ ఉంటే తెలుస్తుంది. నాకు ఆ వాటర్ చూసినప్పుడు ఆ ఫీల్ అనిపించింది. అంటే ఇంత వాటర్ పోతుంది కదా, ఇప్పటిదాకా మేడిగడ్డ కూలిపోయిందని, కొట్టుకపోయిందని ఇట్లాంటివన్నీ ప్రచారం చేసి ఇంత వాటర్ పోతూ ఉన్నది అనిపించింది. అక్కడ నుంచి ఇక మనం అంటే బేసిక్గా అక్కడికి పోయింది బేసిక్గా ఇది పెద్ద డాక్యుమెంటరీ ఏదో ఉన్నటువంటి కాన్సెప్ట్లో అయితే మనం పోలే. ఆ రోజుకి పోదాము, చూసుకుందాము, మేడిగడ్డ పరిస్థితి ఏందో చూద్దాము, చూసిన తర్వాత ఏదో అంటే ఆ పైన లేకపోతే వస్తుంటే దారిలో కుదిరితే అన్నారం కానీ సుందరలో కానీ చూసుకొని వెళ్ళొద్దాం అన్నట్టుగా అనుకున్నాం ఆ రోజులోనే. బట్ మనకు అక్కడికి పోయిన తర్వాత ఇంత వాటర్ పోతుంది కదా, ఇన్ని లక్షల క్యూసెక్ల వాటర్ పోతుంది. మనం పోయిన రోజు అటు ఇటుగా ఒక 9 నుంచి 10 లక్షల క్యూసెక్ల వాటర్ పోతుంది. అంటే ఒక రోజు 100 TMCలు అనమాట. అంటే ఈ తెలంగాణలో ఇప్పుడు మనం ఈ కాళేశ్వరం మీద ఉన్నటువంటి రిజర్వాయర్లు అన్నీ కూడా ఆ ఒక్కరోజు వరదను ఆపేస్తే అన్ని నింపేయచ్చు. అంటే అన్ని నీళ్ళు పోతున్నాయి. సరే ఇట్లా ఉంది కదా, మరి పైనట్టు ఉంది చూద్దాం పదని చెప్పేసి ఇక మనం ఆ నుంచి మొత్తం ఈ తిరిగినటువంటి ప్రాంతం అందుకే అనిపిస్తుంది నాకు కొంత. ఇంతకుముందు కూడా నీతో అంటేగా ఏదో ఒక రకమైనటువంటి ఫీల్, అంటే తిరుగుబాటు లాంటి ఒక అణచివేత నుంచి పుట్టేటువంటి ఉంటుంది చూసినాం అది. సో అలా అక్కడ నుంచి మనం పైన ఉన్నటువంటి బరాజులు, ప్రాజెక్టులు అవన్నీ తిరుగుకుంటా ఈ మొత్తం తిరిగే క్రమంలో మీ కరీంనగర్లోనే, అంటే ఉమ్మడి కరీంనగర్ ప్రాంతంలోనే ఎక్కువ తిరిగినాం. సో ఉమ్మడి కరీంనగర్ ప్రాంతంలోనే ఎక్కువ తిరిగినాం. దట్టు మళ్ళీ ఆ తిరిగే క్రమంలో రకరకాల అనుభూతులు కావచ్చు, లేకపోతే కొంతమందితో మాట్లాడడం కావచ్చు, అన్నీ మేబీ నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. కరీంనగర్ అంటే కూడా బేసిక్గా మా నల్గొండ, కరీంనగర్ ఈ ప్రాంతాలు ఎక్కువగా తిరుగుబాటుకి బాగా పెట్టింది పేరు కదా. ఇక్కడ గతంలో ఇంతకుముందుకు ప్రజల పక్షాన కొట్లాడుతందుకు, లేకపోతే ఇట్లా చేసేందుకు కొంతమంది అరణ్యంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కానీ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం. మనం అవన్నీ తిరిగినటువంటి ఎఫెక్టా ఇవన్నీ చేసిందా నిజంగా. అంటే ప్రజలు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ తిరుగుబాటు మొదలవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇవాళ కింద అన్ని నీళ్ళు పోతున్నాయి, ఈ పైన చూసుకుంటూ వస్తే ఒక ఎల్లంపల్లిలో ఒక 17 TMCలు తప్ప ఏ రిజర్వాయర్లో కానీ ఏ బరాజులో కానీ సుఖ నీళ్ళు లేవబ్బా. అంటే ఏదో అడుగంటి లాస్ట్కు, అంటే అవి మనం వాడుకోవడానికి వీల్లేదు, ఎక్కడ లేవు. ఎందుకు మరి ఇంత పాలకుల నిర్లక్ష్యం ఎందుకు ఇంత ఉన్నది? దేనికి తెలంగాణ ప్రజలు అరే మనము సరే ఇప్పుడు కేసీఆర్ కట్టిండా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కట్టిర్రా, ఇంకోరు కట్టిరా, అవి పక్కన పెట్టు. అవి ఎవరు కట్టినా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆస్తులు తీసి అయితే కట్టలేరు కదా. ఇప్పుడు కాంగ్రెస్ అయినా కట్టినా కానీ ప్రజల సొమ్మే, కేసీఆర్ కట్టినా ప్రజల సొమ్మే, అది ప్రజల ప్రాపర్టీ. ఇప్పుడు ఈ మొత్తము దీని ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు ప్రజల ప్రాపర్టీ. దాంట్లో నీళ్ళు నింపకుండా వీళ్ళు పంతాలకు పోయి రేపటి నాడు తెలంగాణ ఎండిపోతుంటుంది, మళ్ళీ ఆకలి చావులు, మళ్ళీ రైతన్నల ఆత్మహత్యలు, మళ్ళీ తాగుతందుకు నీళ్ళు దొరకక కిలోమీటర్లు బిందెలకు పోవుడు, మళ్ళీ మా ప్రాంతం లాంటి మంచినీళ్ళు లేనటువంటి ఫ్లోరోసిస్తో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలు,
మళ్ళీ ఈ సమస్యలు వస్తాయేమో అన్నటువంటి బాధ నిజంగా కలిగించింది. అంటే ఆ బెల్ట్లో కరీంనగర్లో తిరుగుతున్నాం కాబట్టి కొంత ఒక రకమైనటువంటి ఏమంటారు ఆ ఫీల్ అయితే 100% ఉంది ప్రభాకర్. నీకెందుకు ఆ డౌట్ అనిపించింది? అంటే దేనికోసం నీకు పర్టికులర్ కుచ్చి అడగాలనిపించింది? ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ నీకేమో వాటర్ రావడానికి వేరే సోర్స్ లేదు. అవును, అక్కడికి అవును, అది కృష్ణా నుంచి వచ్చేది కొంచెం. అవును, అది కూడా అందుతా అనే డౌట్. అంటే అది పెద్దగా వచ్చినప్పుడే వరద, ఇంకా అంతే, ఏముండదు. ఇక్కడ గోదావరిలోనేమో ఆ కింద ప్రాణహిత డౌన్ వర్డ్స్ ఏమో బీభత్సంగా పోతాయి, వాటర్ పోతున్నాయి. అవును, మీదికి ఏం లేవు. అవును. సో అందుకే ఎట్లా ఉంది మరి నీకు అంటే అక్కడ ఉన్న పరిస్థితి చూసినావు, ఇక్కడ పరిస్థితి చూసినా. అక్కడ నీళ్లు లేక ఇబ్బంది, ఇక్కడ నీళ్లు ఉండి కూడా. ఇంకొకటి సమస్య నీకు చెప్పాలి. ఇప్పుడు నువ్వు మా ప్రాంతాన్ని గుర్తు చేసినావు కాబట్టి మాకు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందబ్బా. ఇప్పుడు మాకు ఆ డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో ఇంకా పూర్తి స్థాయిలో పనులు అవ్వలేదు, ఇంకా పూర్తి స్థాయిలో కెనాల్స్ అవ్వలేదు, ఈ పంపింగ్ సిస్టమ్ ఇవేవి కూడా ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలే. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు శ్రీశైలానికి వరద వస్తుంది, ఇవన్నీ పోతా ఉన్నాయి కదా. ఇప్పుడు ఉన్న పలంగా మాకు నింపుకుందాం అన్నా కానీ ఆ సివిల్ వర్క్స్ కాలేదు. కాబట్టి నువ్వు ఎట్లా నింపుకోవడానికి కుదరదు కదా. అదే ఇప్పుడు మనం ఇవన్నీ తిరిగినవి చూస్తే, ఇప్పుడు మనం ఏనుదాకా ఆ రంగనాయక సాగర్ కానీ, దాని కింద ఉన్న అనంతగిరి కానీ, మిడ్ మానేరు కానీ, లోయర్ మానేరు కానీ, ఇటు చూసుకుంటే మల్లన్న సాగర్ కానీ, ఇప్పుడు ఇటు పోతే కొండ పోచమ్మ కానీ, గంధమల్ల, ఇవన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయి పంపులు రెడీగా ఉన్నాయి, రిజర్వాయర్లు రెడీగా అయినాయి, సివిల్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి. అన్నీ నింపుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఎందుకు నింపుతలేరు అంటే, ఇది కేవలం ఏదో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని చెప్పేసి లోపల ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇవి ఆన్ చేసి ఇది కొట్టుకుపోతాను ఆయన అంటాడు. నిజంగా అంటే ఆ మాత్రము సోయి లేకుండా NDSA రిపోర్ట్లల్లా మేడిగడ్డ తప్ప అన్నారంని కానీ సుందిళ్ళని కానీ నింపకూడదు అనేటువంటి ఒక వాక్యం చూపిస్తారా చెప్పు? బయటకు రానియకుండా ఏడు చెప్తున్నారు. ఎవరు చెప్పిర్రు? ఇవ్వాలి రోజున. సరే, ఆ సబ్జెక్ట్ అంతా మన డాక్యుమెంటరీలో ఉంది, నేను ఎడిటింగ్ చేసి రేపు సాయంత్రానికి అలా అందిస్తాం అది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో మనకు దోషులతో పట్టుకొని తాగేటువంటి ఫెసిలిటీ ఉన్నా కానీ అవి పైకి తీసుకురావడానికి వీళ్ళకి చేతనలేదు. దీనికి అందుకే చెప్తున్నా. అందుకే మేబీ మనం ఆ బెల్ట్లో తిరిగినాం కాబట్టి కొంత అరే అమ్మ ఇదేంది కరెక్ట్, ఈ దుర్మార్గం కదా, ఇలాంటి ఆలోచన ప్రజలని పార్టీల కోణంలో చూస్తూ ఉన్నారు. ఏంది ఆ పార్టీ అయినా కట్టింది కాబట్టి మనం ఇప్పుడు ఆ పంపులు ఆన్ చేయొద్దు, ఈ పార్టీ అయినా కట్టింది కాబట్టి నింపొద్దు అన్నటువంటి ఆలోచన ఉన్నది. అప్పట్లో రేవంత్ రెడ్డి అంటుండే చూసినావా, ఏది నక్సలైట్లు వచ్చి పేల్చాలి లేకపోతే ఇది చేయాలని చెప్పేసి. సో అలాంటి ఫీలింగ్ ఆడుకోతే వస్తుంది తెలుసా. మనం అనేది కాదు, ఆయనే అన్నాడు కదా స్వయంగా. మనం అనలే వచ్చి బాంబులు పెట్టి పేల్చాలి, ఈ పెట్టి పేల్చాలని. పోయింది మరి. ఇప్పుడు నువ్వు నేర్పిన విద్య నిరోధాజాక్ష అంటారు కదా ఏదో. సో ఇప్పుడు నువ్వేదైతే చెప్పి, ఏదైతే ప్రజలకు చెప్పి, ఏదైతే తిరుగుబాటు చేయండి, కేసీఆర్ను దింపండి అని చెప్పినావో, ఇప్పుడు అదే తిరుగుబాటు మరి ఆ కరీంనగర్ గడ్డ నుంచి తిరిగినోడికి ఎవరికైనా కానీ అది అర్థమైతే, ఆ విషయం అర్థమైతే మాత్రం 100% పుడుతుంది, 100% ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రజలు ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని హక్కుని తీసుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగానే కొట్లాట చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగానే అది చేయాలి. ఎక్కడ కూడా మనం రాజ్యాంగేతర శక్తులుగా మారి రాజ్యాంగేతరంగా అది చేయకూడదు. కానీ పాలకులు దుర్మార్గంగా నీచంగా చాలా నీచం. అంటే అన్నీ చూస్తూ ఉంటే ఇలా ఎల్లంపల్లి పంపులు ఆన్ చేసినామని సంబరాలు చేసుకుంటారు. ఎల్లంపల్లి పంపులు ఎన్ని రోజులు నడుస్తాయండి? ఎన్ని రోజులు నడుస్తాయి చెప్పు? 2 రోజులు 3 రోజులు నడిస్తే దుకాణం బంద్ అయిపోతుంది. ఇవాళ మిడ్ మానేర్లకు నీళ్ళు వస్తున్నాయి కదా, మీరు కరెక్ట్ 6 రోజుల తర్వాత చూడ్రి. ఇప్పుడు ఎల్లంపల్లి నీళ్ళు అయిపోతుంటే ఏం చేస్తారు? పంపులను ఆపేయకపోతే మళ్ళీ దాంట్లో నీళ్ళు కావాలి. సో ఇవన్నీ ఉంటే కొంత ఇది కరెక్ట్ కాదు. ఒక రకమైనటువంటి నాకు అప్పటికి ఇప్పటికీ ఒక రకమైనటువంటి డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు మొత్తం నేర్చుకున్నటువంటి వ్యవహారము, ఇప్పుడు జరుగుతున్నటువంటి మొత్తం అన్యాయాన్ని ప్రజలకు చూపించేటువంటి వ్యవహారం. అంటే అప్పుడేమో మొత్తం నేర్చుకున్నాం మనం అంతే. అంటే ఏడ ఉంది కథ ఏంది, పంపులు ఏంది. మా ఇప్పుడు చేసిన జర్నీ కంటే 2 ఎక్కువ చేసినాం మేము అప్పుడు 2019లో. ఆ టన్నెళ్ళకు పోవుడు, ఆ పంపులు చూసుడు, అంటే ఇట్లా గిడ కడతారా ఆ ప్రాజెక్టులని. ఇప్పుడు మనం ఇంతకుముందు ఆ బుగ్గలు ఎక్కువ చూసినావా, అది నిన్న పోసినాయి, మనం ఆడికి పోయినాం, ఫోటోలు కూడా వీడియోలు కూడా తీసినాం. సో ఆ పంపుల లోపల సర్జిపూర్లకు ఆడికి పోయినాం మేము అప్పుడు. ఆ టైంలో పోయి చూసినాం అవన్నీ. అంటే అదొక పెద్ద వింతలోకం లెక్క, వేరే ఇంకో లోకంలోకి పోయినట్టుగా. ఈ అండర్ గ్రౌండ్లో పైన గుట్ట అట్టనే ఉంటుంది, కింద పక్కు ఉంటుంది, అంటే బోయారం ఉంటుంది. ఆ టన్నెల్లోకి వెళ్ళి రావుడు. మళ్ళీ దాని తర్వాత లక్ష్మీపూర్ దగ్గర కూడా మేము అక్కడ లక్ష్మీపూర్ పంపులల్లో అప్పుడు లాస్ట్ టైం పోయినప్పుడు మాకు లోపలికి పర్మిషన్ లేకపోతే 2 రోజులు అక్కడ వెయిట్ చేసినాం. దోమలకు నైట్ అక్కడే స్టే చేసినాం.
2 రోజులు అక్కడ వెయిట్ చేసి ఫుడ్ సాకలేదు, ఏం లేదు, ఇవాళ దొరుకుతుందేమో అని చెప్పేసి ఒక రోజంతా వెయిట్ చేసినాం. నైట్ అక్కడ చేసి తెల్లారినాక ఇంకా అట్నో ఇట్నో ఆడనో ఏడనో ఎవరినో ఒకరు తెలిసిన వాళ్ళని, మనం జర్నలిజంలో ఉన్నాం కాబట్టి ఒక సీనియర్ జర్నలిస్ట్ని పట్టుకొని అడిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక అధికారిని పట్టుకొని మా ఫోన్లు కెమెరాలు ఏది తీసుకుపోయినా లోపలికి. బట్ ఆయన రిక్వెస్ట్ చేసి, సార్ మేము వచ్చిందే రికార్డ్ చేయనిక, అంటే మేము వచ్చిందే చూపించనీక, ఇది మా ఫోన్లో ఏం తీసుకురామని చెప్పేసి ఒకటే ఒక కెమెరాని అలో చేసిండు ఆయన. ఆ ఒక్క కెమెరా పట్టుకొని ఆ బొలోరో ఉంటావు వెహికల్స్, ఆ బొలోరోలు తీసుకుపోయిండు. పోయేటోళ్ళకి పోతప్పుడు కూడా పైనుంచి అంటే భూభాగం నుంచి లోపడుకోవడానికి 15 నిమిషాలు పట్టింది జర్నీలో మొత్తం. అలా లోపలికి పోతే కూడా అక్కడ ఆక్సిజన్ పైపులు, బయట నుంచి ఆక్సిజన్ పైపులు లోపల అందకపోతే నీకు ఒకటి అందులోపల ఒక చిన్నపాటి బ్రిడ్జే ఉంటుంది తెలుసా, లోపల అండర్ గ్రౌండ్ లా చిన్నపాటి బ్రిడ్జ్ ఉంటుంది ఆడ. అనంత ఏమంటారు లక్ష్మీపూర్ పంప్ హౌస్ దగ్గర ఆ బాహుబలి పంపుల మీద కొని, ఇప్పటికి మన దగ్గర ఉంటుంది ఆ ఫుటేజ్. సో ఆ బాహుబలి పంపుల మీద పోయినాం, అప్పుడు అంతా నేర్చుకున్నాం, అంతా అదేదో చూపించేటటువంటి ఆతృతతో పోయింది అది. ఇప్పుడేమో ఇన్ని ఉండి ఇన్ని వేసి కూడా నీళ్లు నింపకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఆల్రెడీ వరద నిన్నటికి అరటికి తగ్గిపోయింది, ఇంకా రేపటికి తగ్గిపోతుంది. ఇంత ఉన్నదనేటువంటి ఒక బాధ, ఒక నిరాశ కావచ్చు, లేదనుకుంటే ప్రభుత్వం ఎప్పటికైనా తెలుసుకొని తెలంగాణ ప్రజలకు మళ్ళా ఎండాకాలంలో, అంటే ఇప్పుడు మనం ఎండాకాలం చూసినాం కదా, నీళ్ళు లేక ఎంత ఇబ్బందులు పడ్డాము. మళ్ళీ ఈ వచ్చే ఎండాకాలంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇవన్నీ నింపాలి. మరి ఏం చేస్తారనేది చూడాలి. కొంచెం మాత్రం ఈసారి మాత్రం మిక్స్డ్ అభిప్రాయం, ఒక రకమైనటువంటి తిరుగుబాటు లాంటి అభిప్రాయం అనుకోరాదు ఇక. సో కాబట్టి కరీంనగర్ కూడా చాలా పవర్ఫుల్ అబ్బా మన నల్గొండ లెక్కనే. అంటే మేము మా దగ్గరనేమో ఏమంటారు, మా దగ్గర కూడా ఇట్లాంటి చరిత్రలు చాలా ఉంటాయి. మీ దగ్గర కూడా ప్రజల కోసం, జనం కోసం చేసినటువంటి చరిత్రలు ఉంటాయి. సో ఏదేమైనా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు అడుగుతున్నటువంటిదే వాళ్ళకి అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. నడిపిస్తే ఎవ్వరు ఏమన్నారు అబ్బా, మీకు అర్థమవుతలేదు కానీ జనమే తిరగబడతారు, జనమే అది అవుతారు. ఇవాళ మనం వస్తుంటే గాడ ఎలంపల్లి కింద ఒక పెద్ద మనిషి మాట్లాడుతుంటే ఏమన్నాడు, అరే ఉన్న నీళ్ళని ఎత్తుకపోతుండే అంటే మళ్ళీ రేపు నాడు ఎండాకాలం ఎట్లా అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు మనం చెప్పినాము పోయి ఆయనకి, ఇప్పుడు ఆయనే అంటున్నాడు కదా, మరి ఆ కింద మొత్తం ఎండబెట్టిరు, మరి ఉన్న ఎత్తుకపోతే మరి రేపు మా పరిస్థితి అనే కాడికి వచ్చింది. సో కాబట్టి జనం తెలుసుకుంటారు, బట్ అది కొంత లేట్ అయినా కానీ 100% అది అవుతుంది. సో అప్పుడు ప్రాబ్లము గవర్నమెంట్కే వస్తుంది. ఇప్పటికైనా తెలుసుకొని నింపాలి. మరి ఏం నింపుతారో ఏం చేస్తారో చూడాలి ఇక. కానీ థ్యాంక్స్ కరీంనగర్.